ఎంత పని చేశావా? ఆ అమ్మాయి పేరు పావని, అదైనా తెలుసా? రేపు సాయంకాలం నిశ్చితార్థం. అమ్మాయికి ఏం సమాధానం చెప్తావురా? ఆ అమ్మాయి ఇల్లు వెతుక్కొని వచ్చే వరకు మాకు కూడా తెలీదు. మాట్లాడవేరా? ఆ అమ్మాయిని చూస్తావేంట్రా? నాతో మాట్లాడు. నాన్నగారు, మీకు తెలియకుండా ఏ తప్పు చేయలేదు. ఇదే నేను చేసిన మొదటి తప్పు. క్షమించండి. ఏంట్రా క్షమించేది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించుకుని మాట్లాడుతున్నావా? ఆడపిల్లరా, నువ్వు పిలవకపోయినా తనకు తానుగా మన ఇంటికి వచ్చింది. అది ఎక్కడి నుంచో తెలుసా? అమెరికా. అమెరికా నుంచి. ఒరేయ్, అమెరికాలో కూడా మీరిద్దరూ ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారట కదా? నువ్వు అమ్మాయి మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పింది. మొన్న మీనాక్షి పెళ్లి కూడా వచ్చిందటగా. కనీసం అప్పుడైనా అమ్మాయిని పరిచయం చేయలేదే? నీ నిశ్చితార్థం అని తెలిసి నువ్వు పిలవకపోయినా వచ్చింది చూసావా? మా తాతగారు పిలవలేదని నువ్వేం బాధపడకమ్మా. మేమందరం నిన్ను పిలిచినట్టే అనుకో. అలాగే తాతయ్య గారు. సరే సరే, భోజనానికి టైం అయింది, అందరు లేవండి. పాపం ఎప్పుడు భోజనం చేసిందో ఏమో. ఒరే పైడి తల్లి, అమ్మాయి బ్యాగ్ లోపల పెట్టు. అలాగేనండి.